సరే డ్యాన్స్ విషయంలో చిరంజీవి గారికి సంబంధించి ఆయన మీకు బాగా నచ్చిన డ్యాన్స్ చిరంజీవి గారు ఇదిరా అన్నయ్య అని. అంటే అన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి మీకు బాగా ఎందుకంటే నేను ఇప్పుడు నుంచి కాదు ఆయన ఖైదీ దగ్గర నుంచి అంత ముందు నుంచి ఆయన ఫాలో అవుతున్నాను కాబట్టి. అవును అంతకుముందు ఈరోజు అందరూ ఉన్నారు బట్ ఒక ట్రెండ్ స్టార్ట్ చేసేది ఆయన. ఆయన సాంగ్స్ అనేప్పటికీ ఒక సపరేట్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సాంగ్స్ ఒకటి, ఫైట్స్ ఒకటి, అప్పట్లో క్రేజ్ అయ్యే కదా. ఆ క్రేజ్తోనే అభిమానులు ఎప్పుడు వస్తుందా చిరంజీవి గారి సాంగ్స్, ఎప్పుడు వస్తా చిరంజీవి డ్యాన్స్ ఎప్పుడు వస్తుందా అని. అలా బాగా ఖైదీలో, ఇప్పుడు ఖైదీలో రగులుతోంది మొగలపోద ఆ మూమెంట్స్ ఉంటాయి వెళ్ళి ఇవన్నీ చాలా కష్టం ఇది జనరల్గా. ఆ బాడీని అంత బాడీ వేసుకుని వంగడం అవన్నీ కూడా. ఆ సాంగ్ కూడా సూపర్గా ఉంటుంది నాకు బాగా. ఇంకా చాలా ప్రతి సినిమా ఇదని చెప్పలేము. సాంగ్స్ ఇప్పుడు మూమెంట్ సాంగ్స్, అలాగే ఆపద్ బాంధవుల్లో, రుద్రవీణలో ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ కానీ ఏది ఇచ్చినా దానికి న్యాయం జరుగుతుంది. సార్ మన శివశంకర్ వరప్రసాద్ రీసెంట్గా వచ్చేసి సో ఆ డిఫరెన్స్ కనిపిస్తున్నదా మీకు చిరంజీవి గారిలోనే? అప్పుడే అన్నయ్య ఇంకా బాగున్నారు, ఇప్పుడు ఇంకా గ్లామర్గా ఉన్నారు. మీరు శివశంకర్ వరప్రసాద్ కదండి, చాలా ఈజీ కదా అసలు. ఎంత ఈజీ బ్లడ్లో ఉంటుంది, అది ఏం చేస్తాం, బ్లడ్లో ఉంటుంది. ఇక ఆయన దాని మీద హార్డ్ వర్క్, దాని మీద మెయిన్ ఇంట్రెస్ట్ పోయినప్పుడే మనకు తేడాలు తెలుస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా అది ఆయన అన్నయ్య అప్గ్రేడ్ చేసుకుంటూ. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్లో ఆ సాంగ్స్ కానీ కానీ ఆ లుక్ కానీ చాలా ఖైదీ నెంబర్ 150 అక్కడ నుంచి చూసుకుంటే ప్రతి సినిమాలోనూ ఇంకా ఆయన డే బై డే ఇంప్రూవ్ అవ్వకుంటూ, సరే ఒక్కోసారి మనం బాడీ కొంచెం ఇదిగా ఉంటుంది అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని అప్ ఇది అవ్వడం. మీకు వాల్తేరు వేరయ్యా అమ్ముటా మేస్త్రి టైంలో అలా ఉన్నట్టుగా ఉంటుంది. అదే చూసుకుంటూ ఇక ఆయన ఇప్పుడు ఇంకా ఇదిగా ఉన్నారు, ఇంకా గ్లామర్, ఇంకా 10 years వెనక్కి 15 years వెనక్కి వెళ్ళినట్టు. మాట్లాడారా మన శివశంకర్ వరప్రసాద్ సినిమాలు ఏమంటారు మాట్లాడి? సినిమా అవ్వగానే ఎప్పుడు మార్నింగ్ షో చూసేస్తాను నేను. మార్నింగ్ షో చూడడం, ఇంకా ఆయన ఇంటికి వెళ్ళిపోవడం, డైరెక్ట్కి వెళ్ళిపోతారు. బాగుంటే బాగుంది, లేకపోతే కొంచెం అక్కడక్కడ ఉన్నాయని చెప్పేస్తాం డెఫినెట్. ఎందుకంటే అలా చెప్పకపోతే అన్నీ మేము ఒరిజినల్గా ఇది బాగుంది ప్రతిదీ బాగుంది అని అలా చెప్పలేము. కొన్ని అక్కడక్కడ బాగుంది బాగోలేదు అని. మన శంకర్ వరప్రసాద్ కాదు, కొన్ని సినిమాలు, ఇప్పుడు ఆచార్య అని సినిమా కొంచెం అదే విధంగా ఏంటనే కొంచెం ఏదో అనిపించింది అని అట్లా. ఓకే, అలా చెప్పేస్తాం, బాగా తీసుకుంటారు ఆయన. లేకపోతే అసలు మేము చెప్పలేం కదా ఫస్ట్. అవును, ఆయన ఫ్రాంక్గా చెప్తాము అనే దాని మీదే ఆయన ఎక్కువ మమ్మల్ని ఎలా ఉంది అని అడుగుతాం. అదేనే కాదు, ఇప్పుడు పెద్ద సినిమా వచ్చినా కూడా ఏదొచ్చినా ఆయనతో షేర్ చేసుకోవడం,